అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే బ్లాగ్ వచ్చేసి అయితే 61 అనమాట. సో ఇప్పుడైతే టైం అయితే 11:30 అవుతుంది. నేనైతే షాప్కి వెళ్తున్నా. షాప్కి వెళ్లే ముందు మనకి ఇక్కడ కూడా అయితే కొత్తగా అయితే వరసిద్ధి వినాయకుడు అనే ఒక టెంపుల్ అయితే నిర్మాణం చేస్తారు. మనకు ఇవాళ 6, 7, 8 3 డేట్లలో అయితే స్వామివారి అయితే విగ్రహ ప్రతిష్ఠ అవుతుంది. గుడి అయితే ఒకటి కొత్త స్టార్ట్ అవుతుంది. సో అది మనకైతే బీవై నగర్ లో ఉంటుంది. ఆ కొత్త బస్ స్టాండ్ పక్క పొంటి బస్ డిపో పక్కన అనమాట. ఇది ఒకసారి చూపిస్తాను, వాడికి అయితే వెళ్దాం, అది ఎట్లున్నది అన్నది చూద్దాం. నేను కూడా చూడలేదు. సో ఇప్పుడు అయితే వినాయకుడి కాడ ఇది అయితే కార్యక్రమం ఎట్లా చూద్దాం, చూపిస్తాను, వెళ్దాం చలో. ఇప్పుడైతే మనం అయితే బీవైనగర్ లో ఉన్నట్టు వరసిద్ధి వినాయక మండపం కాడికి వచ్చాం. ఇక్కడ అయితే స్వామివారికి అయితే మొత్తానికి అయితే ప్రతిష్ట కోసం అయితే అన్ని అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇంకా మనకి ఇక్కడైతే ఇక్కడ పంతులు గారు అయితే ఉన్నారు, పెద్ద పంతులు అయితే. సో మనం పంతులు అడిగి చేసుకుందాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇట్లా మండపాలు అయితే కొన్ని యోగిని మండలం అంటే ఇట్లా తయారు చేసారు. అవి అయితే మీకు అయితే వీడియో చూపిస్తాను. పేరైతే పంతులు గారు చెప్తారు. చతుశ్రేష్ఠి యోగిని మండలం, చతుశ్రేష్ఠి యోగిని మండలం అంటే ఎందుకంటే పైన కలిసాలు అనమాట. సో ఇప్పుడైతే ఇంకో పక్కన అయితే ఇంకొక అయితే మండలం అయితే ఉంది. ఇదైతే వాస్తు మండలం అన్నమాట. దాంతో పాటు అయితే మనకు పక్కన చూసుకుంటే పైన అక్కడ చతుర్లింగతో భద్రమండలం, చతుర్లింగ భద్రలింగతో భద్రమండలం. సో ఇదైతే గణపతి మండలం. ఇదే పుణ్యవాచనం మండలం గురించి చూపిస్తాను. ఇట్లా ముగ్గులు వేసిన ఎవరో కొందరికైతే తెలవకపోవచ్చు. తెలవడం కోసం అయితే పంతులు అయితే అడుగుతున్నాను. అయితే గణపతి మండలం, ఈ గణపతి మండలం అన్నమాట. ఇక్కడ మనకైతే గణపతి విగ్రహాన్ని కూడా పెట్టి చూసుకోవచ్చు. ఉత్సవం అయితే ఇక్కడ అయితే వరసిద్ధి వినాయక ప్రతిష్టలో భాగంగా ఈ బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అవుతుంది. సర్వతోభద్ర మండలం. ఓకే ఓకే సర్వతోభద్ర మండలం, సర్వతోభద్ర మండలం. అఖండ దీపస్థాపన అయితే అక్కడ దీపం పెడతారు. 3 రోజులు అయితే స్వామివారి దీపం పెడతారు. ఇక్కడ హోమాలు అయితే పంచకుండా మొత్తం అయితే మనకు 5 హోమాలు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి చూసుకోవచ్చు. ఈ సైడ్ అలాగే ఈ సైడ్ ఇవైతే పంచహోమాలు అయితే చేసిరు. అయితే క్షేత్రపాలక మండలం అన్నమాట. అందరికి తెలిసే ఉంటది నవగ్రహ మండపం, నవగ్రహాలు కాబట్టి నవధాన్యాలు అయితే ఉంటాయి. ఇదైతే నవగ్రహ మండలం అనమాట. ఇదైతే మొత్తం అయితే స్టార్ట్ చేస్తారు. మన వరసిద్ధి వినాయక మండపం సిరిసిల్లలో బీవైనగర్ లో అయితే చెప్పండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ పంచగవ్యాలతో ప్రాసన చేసే కార్యక్రమం ఉంటుంది. ఇదైతే పంచగవ్యాలతో ప్రాసన చేస్తారట. ఆవు దూడ అయితే మంచిగా అయితే ఆ దూడ అయితే పాలు తాగుతుంది. మనకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగా శ్రేష్టం కాబట్టి ఫస్ట్ ఆవును దూడ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే హోమం చేస్తారు. ఇక్కడ ఈ పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ అయితే ఇంకో ఆవు దూడతో స్టార్ట్ అవుతుందట. సో మనం అయితే ఇంకా పంతులు గారికి కార్యక్రమ వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. వరసిద్ధి వినాయక విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ యొక్క 3 రోజులుగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ముందుగా ఈ రోజు గోపూజతో కార్యక్రమాన్ని ఆరంభిస్తూ మంటపాది రచనలన్నీ చేస్తూ మండప పూజలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం పూట అగ్ని ప్రజ్వలన ఉంటుంది. అగ్ని ప్రతిష్టాపన రేపు అధివాస కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఎల్లుండి శనివారం నాడు మనకు స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి శ్రీ 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 పరమ పూజ్య పరమాత్మానందగిరి స్వాముల వారు రావడం జరుగుతుంది. వారి యొక్క దివ్య కార్యక్రమాలు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని బీవై నగర్ ప్రజలందరూ కూడా వారి యొక్క కమిటీ సభ్యులంతా కూడా బాగా శ్రమతో కూర్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా సమస్త ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ధన్యత పొందవలసిందిగా కోరుతున్నాం. ఇది విగ్రహాలు అయితే ఇంకో వాటర్ లో అయితే పోసి పెట్టారు, చూసుకోవచ్చు. ఇవైతే రేపు అయితే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఏరియాలో ఫస్ట్ అయితే ఇక్కడైతే శివలింగం నందిను వినాయకుడు అయితే ఉండేది 40 సంవత్సరాల నుంచి. ఇంకా ఎండకి వానకు నానే అయితే ఉండే. ప్రజెంట్ అయితే ఆ స్వామివారి దేవాలయం అయితే మనకైతే ఇక్కడ చిన్న అయితే ఒక మండపం అయితే ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు. మంచిగా అయితే బీవైనగర్ ప్రజల సహకారంతో అయితే ఒకటైతే టెంపుల్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇదైతే కార్యక్రమం అయితే 6 డేటు, 7 డేటు, 8 డేటు 3 రోజులు అవుతుంది. నవంబర్ నెల ఈ కార్యక్రమం అయితే వీలైన అక్కడికి చుట్టుపక్కల అందరూ వచ్చి అయితే స్వామివారిని అయితే దర్శించుకొని కార్యక్రమం విజయవంతం చేయాలి. సో ఇప్పుడైతే మనం అయితే షాప్కి వెళ్ళిపోదాం. ప్రారంభమవుతుంది. కావున ఇట్టి మహోత్సవంలో భాగంగా సో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మనది షాప్కి వచ్చాము. ఇప్పుడైతే షాప్ తీసిన. సో షాపులో ఉన్నా కొద్దిసేపు వర్క్ చేసుకున్నాం. మనం పని కూడా చేసుకోవాలి కదా, వీడియోతో పాటు పని కూడా చేసుకోవాలి కాబట్టి షాప్లో కూర్చొని వర్క్ అయితే చేసుకున్నాం. కొద్దిసేపు పనికి అయితే బయటకు వెళ్దాం. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. మనం అయితే ఇంకో స్పైసీ కార్ కట్టిన వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి దారి అనమాట.
అయితే బాగా రోజుల తర్వాత అయితే ఒక ఎగ్ నూడిల్స్ అయితే చెప్పిన మా మేడంకి అయితే ఏంటి వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా చెప్పిన వెజ్ మంచూరియా తింటా అన్నది తినేసే ఇంకా. సో మనం అయితే తిన్నాం బాగా రోజులు అవుతుంది నూడిల్స్ తినాక. అప్పుడు తినాలి నువ్వు అన్ని తినాలి బెటర్గా. సో తిందాం. పూజలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అన్ని తినచ్చు ఇంకా స్టార్ట్ చేద్దాం మెల్లగా. పన్నెండు తిన్నావు కానీ తింటాం అప్పుడప్పుడు తినాలి. ఫస్ట్ బయట మీతో పడి చాలా బాగుంది. కొంచెం స్పైసీగా చెప్పిన కొనాలి. బాగా రోజులు తింటే మస్తు ఎనిమిది అవుతుంది తినేద్దాం.